ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద గారు. ये खराब हो गया देखो. మధ్యాహ్నం 2:30 అయినా కానీ ఇంకా క్లీనింగ్ 6th ఫ్లోర్ నుండి పొద్దున 5 గంటలకు లేసి చేయాలమ్మా. ఎవరి కోసం అసలు ఏంటమ్మా అది అలాగే ఉంటుందా వాష్రూమ్? ప్లీజ్ డోంట్ గివ్ మీ ద రీజన్. అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు పశువులు అనుకుంటున్నారా? మీరు అసలు జెడ్పీటీసీగా ఆ రోజుల్లో కంటెస్ట్ చేయకపోతే ఈ రోజు మాకు ఇలాంటి ఆనుమతి దొరికేది కాదు. ఉమెన్ కమిషన్ కింద ఆ పరిధిలోకి అసలు ఏమేమి వస్తాయండి అసలుకి? సేఫ్టీ, సెక్యూరిటీ, వెల్ బీయింగ్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ అ గర్ల్ చైల్డ్. శారద గారు, చాలా మంది నన్ను అడిగారు అసలుకి ఏంటి ఆమె కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా ఏంటండి అసలు మీది? నేనే ఐమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. సిఏ ఇంటర్ రాసిన తర్వాత పెద్ద పాప పుట్టడం జరిగింది. ఓకే. సో మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటే చిన్న పాప. పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? పెద్దమ్మాయి తన ఓన్ స్టార్ట్అప్ ఉంది మహారాష్ట్రలో. ఓ. చిన్నమ్మాయి ఈజ్ అ షెఫ్. షీఈస్ వర్కింగ్ ఇన్ అ రెస్టారెంట్. సో ఇంట్లో అన్ని వెరైటీస్ చేస్తుంది.